ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తలేదు. ఏ అంశంలో మంచిగా అనిపిస్తలేదు? అన్నీ చేసిందని మాఫీ చేసింది వీళ్ళే. అంటే మళ్ళా ఇప్పుడు రైతు బంధు చేస్తాను, మాకు వ్యవసాయం ఉన్నది. రైతు బంధు ఇస్తాను. రైతు బంధు అది రైతు బంధు సన్న రైస్ సన్న బడ్లకు బోనస్ ఇస్తాను, బోనస్ ఇస్తలేడు. ఇస్తాడంటున్నాడు కదా, అన్ని అప్పులైనాయి, అప్పులు తీసుకొనికే టైం ఉంది అని చెప్పి అంటున్నాడు కదా. మరి ఇంకా ఉంటుంది, ఇంకా 3 ఏళ్ళు ఉంటే అయిపోతుంది, అంతే అప్పులు అయిపోతుంది. 3 అంటే సంవత్సరాలు. ఇంకొకటి కూడా ఇప్పుడు సన్న బియ్యం కూడా ఇస్తున్నాడు కదా, అవి మంచిగా వస్తాయి. బియ్యం ఇస్తే మొత్తం నూకలు వేస్తున్నాయి, అవి ఇవ్వకుండా నయం మనకు. అవి అన్ని 20 రూపాయల కిలో అమ్మేస్తారు. ఇంకొకటి మళ్ళా రైతులకు యూరియా బస్తాలు కూడా ఇచ్చినాయి, మీకు అందినాయా? అందునే యూరియా లేట్ అందింది కానీ అయిపోయినాక కొంతమందికి ఇప్పుడు అందుతున్నాం. ఇప్పుడు ఇచ్చిన పథకాలు ఎన్ని మంచిగా అందుతున్నాయి మీకు? మంచిగానే అందినాయి, వెరైటీ అందినాయి కానీ కొన్ని రైతులకైతే సన్న బియ్యం సన్న వడ్లకు బోనస్ ఇస్తాను ఇస్తలేడు. అది అయితే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అంటే అప్పట్లో మనకి రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, దళిత బంధు ఇట్లాంటి పథకాలు ఇస్తుండే కదా, మరి ఇవన్నీ ఇప్పుడు లేవు కదా, ఎట్లుంది? ఉన్నాయి, ఇగో ఇంట్లో ఉన్నాయి, అండ్ల కూడా ఉన్నాయి కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా ఉన్నాయి కదా మంచిగా. ఇంకొకటి ఇప్పుడు ఏమంటారు, రైతు రుణమాఫీ అనేది ఎంత వరకు జరిగింది మీకు? రుణమాఫీ ఫస్ట్ టైం అయింది కదా ఒకసారి. ఎంత అయింది? 90,000 అయింది. 90 ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు అంకు? తేడా అంటే కాదు ఇప్పుడు మొత్తంలో, కానీ అన్నిటికీ అప్పులు ఉన్నాయని పెట్టేస్తుంది కదా. తేడా ఏం కనిపిస్తలేదు. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ ఉంటుంది. థ్యాంక్ యూ.